టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. 11 సీట్ల రెడ్డి నెల్లూరు వచ్చి రౌడీ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారని అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి 11 రెడ్డికి లేదని చెప్పారు. ఈవీఎం పగలగొడితే తప్పేంటి అన్న జగన్ బహిరంగ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెరవేర్చాలంటే చిన్న పని కాదు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ 11 రెడ్డి, మొత్తం దోచేశాడు. అసలు నీ బతుకేంటి? చిన్నాయన చంపితివి, నీ చెల్లిని ధరవేస్తవి, నీ అమ్మని ధరవేస్తవి. ఎవడో రామకృష్ణారెడ్డి అంట, ఆయన చాలా మంచోడంట, 4 సార్లు గెలిచాడంట. రామకృష్ణారెడ్డి మంచోడు అనేది ఎవరంటే 11 రెడ్డి. నీలాంటి క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు ఒక పెద్ద క్రిమినల్. నువ్వు కాబట్టే ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు. అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి, అనేక మందిని చంపించాడు ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టించావు, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఏం 11 రెడ్డి ఇవన్నీ తెలీదా? అంటే నీ రామకృష్ణారెడ్డి మంచోడా, పెద్ద మనిషి ఆయన? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అటు పరిపాలన బాగా చేయాలంట, ఈసారి వస్తే ఆయన చూపిస్తానంట. ఏందా నువ్వు చూపించేదా? అసలు నేర్పించింది నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం, నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిలయం. అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే ఎస్సీల మీద దౌర్జన్యాలు. జగన్ 11 రెడ్డి, డాక్టర్ సుధాకర్ ఎవరు? ఒక మాస్కులు అడిగిన దానికి అతను పిచ్చోడిని చేసి అతను చనిపోయేటట్టు చేసింది నువ్వు కాదా? అతను హరిజనుడు కాదా అని అడుగుతున్నా. మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ మొత్తం కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే మీ నాయకులకు నువ్వు ఎంత